మరో ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో మరో అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి గొడవ మొదలైంది జపాన్ అండ్ చైనాకి మధ్య. ఈ గొడవ కారణంగా జపాన్కి వెళ్ళాలి అనుకున్న దాదాపు 5 లక్షల మంది చైనీస్ టూరిస్టులు తమ టికెట్లను క్యాన్సిల్ చేయించుకున్నారు. మీకు గుర్తుందా, భారత్కి మాల్దీవ్కి మధ్య గొడవ జరిగినప్పుడు మాల్దీవ్ మినిస్టర్లు మన మోడీ గారిని అవమానించారు. దాంతో మాల్దీవుల్లో హాలిడేస్కి వెళ్దాము అనుకున్న మన ఇండియన్స్ అందరూ తమ బుకింగ్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. మాల్దీవ్స్ బతికేదే అక్కడికి వెళ్ళే మన ఇండియన్ టూరిస్టుల డబ్బుతో. అలాంటి వీళ్ళు తల పొగరుతో మన ప్రధానమంత్రి గారిని అవమానించేసరికి భారతీయులంతా ఏకమై మాల్దీవ్స్కి గుణపాఠం నేర్పారు. దెబ్బకి మాల్దీవ్ గవర్నమెంట్ దిగి వచ్చి క్షమాపణలు కోరి మన భారతీయుల్ని తిరిగి మా దేశంలోకి రండి అని బతిమిలాడుకుంది. అయితే ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ జపాన్ అండ్ చైనా మధ్య కనిపిస్తుంది. జపాన్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ కారణంగా చైనా కోపానికి గురై జపాన్కి వెళ్ళే తమ టూరిస్టులకు అక్కడికి వెళ్ళకండి అంటూ ఆర్డర్ పాస్ చేసింది. వెంటనే దాదాపు 5 లక్షల మంది తమ జపాన్ ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే అసలు జపాన్కి చైనాకు మధ్య గొడవేంటి? చైనా ఇంతగా అగ్రెసివ్ అయ్యేలాగా జపాన్ ఏం చేసింది? జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి? ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ చైనా అండ్ జపాన్ మధ్య గొడవను మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే కొద్దిగా వీళ్ళ చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ చైనాను కంట్రోల్ చేసేది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ చిన్న దేశమైన జపాన్ ఇంత పెద్ద చైనాను కంట్రోల్ చేసేది. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను ఏ విధంగా కంట్రోల్ చేశారు, మన ప్రజలపైన ఏ విధంగా రాక్షసత్వాన్ని చూపించారో అంతకన్నా దారుణంగా జపాన్ ప్రజలు చైనా ప్రజల్ని ట్రీట్ చేశారు. అందుకే చైనా ప్రజలకు జపనీయులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు జపాన్ ప్రజల్ని విపరీతంగా హేట్ చేస్తారు. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికాకి జపాన్కి మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా జపాన్ పైన న్యూక్లియర్ బాంబులు వేయడంతో ఆ దేశం ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో జపాన్ ప్రజలు చైనాని వదిలి వెళ్ళిపోయారు. దీన్నే చైనా ప్రజలు మేము గెలిచాము, జపాన్ ఓడిపోయింది అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సమయం గడిచిన కొద్దీ మన ఇండియాకు బ్రిటిష్కి సంబంధాలు మెరుగయ్యాయి. జర్మనీకి ఫ్రాన్స్కి రిలేషన్స్ బెటర్ అయ్యాయి. ఇలా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో శత్రువులుగా ఉన్న దేశాలు ప్రజెంట్ మారి మిత్రువులయ్యారు. కానీ చైనా ప్రజల్లో మాత్రం జపాన్ పట్ల ద్వేషం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ చైనా ప్రజల్లో జపాన్ పట్ల ద్వేషం అలాగే ఉంది. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్తో చైనా ప్రజల్లో ఈ ద్వేషం మరింత ఎక్కువైంది. ఏం జరిగిందంటే జపాన్కి రీసెంట్గా ఒక కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యారు. ఆమె పేరు సనే టకైచి. అయితే ఈమె రీసెంట్గా తైవాన్ గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, తైవాన్కి చైనాకి మధ్య గొడవ ఎప్పటి నుంచో ఉంది. చైనా ఏమో తైవాన్ మా దేశంలోని భాగమే, సెపరేట్ దేశం కాదు అని చెప్తుంది. కానీ తైవాన్ ఏమో మేము చైనాలో భాగం కాదు, చైనాలో కలవాలి అని కూడా అనుకోవట్లేదు, మేము ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ ఉన్న ఈ చైనాను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. అదే తైవాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా అని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తారు. అందుకే ఇప్పుడు ఈ షీ జిన్పింగ్ చెప్పేది ఏమిటంటే ప్రపంచంలో చైనా ఒకటే ఉండాలి, అది మేమే, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఈ తైవాన్ ఒక సెపరేట్ కంట్రీ కాదు, తైవాన్ మా దేశంలోని ఒక భాగం అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ మధ్యలో వచ్చి ఒకవేళ చైనా తైవాన్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము తైవాన్ని కాపాడడానికి మా ఆర్మీని పంపిస్తాము అని చెప్పింది. ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే చైనాలో విపరీతమైన కోపం స్టార్ట్ అయింది. తైవాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు? నువ్వు ఇప్పటి వరకు తైవాన్ని ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయలేదు. తైవాన్ నిజానికి మా దేశంలోని ఒక భాగం. అలాంటిది నీకు ఎంత ధైర్యం ఉంటే తైవాన్ని కాపాడడానికి వస్తాను అని చెబుతావు అంటూ చైనా జపాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇదిగో ఇది తైవాన్, ఇది జపాన్ అండ్ ఇది చైనా. మీ అందరికీ తెలిసింది, తైవాన్ అండ్ జపాన్ ఈ 2 పసిఫిక్ ఓషన్లోని దేశాలే. జపాన్ నిజంగానే చాలా ఈజీగా సముద్ర మార్గం ద్వారా తైవాన్ని కాపాడడానికి తమ మిలిటరీని పంపగలదు. అందుకే ఈమె ఈ స్టేట్మెంట్ని ఇచ్చింది. చైనా గురించి ఒక విషయాన్ని మీరంతా తెలుసుకోవాలి.
వీళ్ళు ఏదైనా ఒక మాటను అన్నారు అంటే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎస్పెషల్లీ తైవాన్ విషయంలో వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ కారు. ఇతర దేశాల ఇంటర్వెన్షన్ని ఏమాత్రం సహించరు. చైనా తైవాన్ని తమ దేశంలోని ఒక భాగమని ఊరికే చెప్పడం కాదు, తమ నేవీని ఆ తైవాన్ చుట్టూ డిప్లాయ్ చేసి ఆ దేశంలో ఏం జరుగుతుంది, వీళ్ళను కాపాడడానికి బయట నుంచి ఎవరైనా వస్తున్నారా అనే విషయాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారు. స్వయంగా అమెరికాని తైవాన్ని ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేసేందుకు చాలా ప్రయత్నించింది. కానీ చైనా ఇన్ఫ్లుయెన్స్ ముందు అమెరికా కూడా ఆ పని చేయలేకపోయింది. బయట పబ్లిక్గా ఈ ప్రాంతాన్ని మనం తైవాన్ అని పిలుస్తాము, కానీ యునైటెడ్ నేషన్లో దీని ఒరిజినల్ నేమ్ ROC, రిపబ్లిక్ ఆఫ్ చైనా. అదే చైనాను PRC, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా రికగ్నైజ్ చేస్తారు. అందుకే ఇప్పుడు చైనా తైవాన్కి మీరు చైనా అనే నేమ్ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకటే చైనా ఉంటుంది, అది మేమే, అండ్ మీరు కూడా మాలోని భాగమే. వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ చైనాలోని భాగం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన ఇండియా కూడా వన్ చైనా పాలసీని యాక్సెప్ట్ చేసింది. అమెరికా ఇంకా చాలా దేశాలు వన్ చైనా పాలసీని యాక్సెప్ట్ చేస్తాయి. కానీ తైవాన్తో మన ఇండియా, అమెరికా, ఇతర దేశాలు స్పెషల్ రిలేషన్ని కూడా మెయింటైన్ చేస్తాయి. తైవాన్కి చైనా ఎప్పుడు వచ్చి తమని ఆక్రమిస్తుందో అని 365 రోజులు భయమే ఉంటుంది. ఎందుకంటే చైనాతో కంపేర్ చేస్తే తైవాన్ చాలా చిన్న దేశం అండ్ చైనా ఒక వెరీ పవర్ఫుల్ కంట్రీ. అందుకే తైవాన్ ప్రభుత్వం తమ ప్రజలకు ఒకవేళ వాళ్ళపైన అటాక్ జరిగితే తమను తాము ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదిగో ఇలాంటి కిట్స్ని తైవాన్ ప్రజలకు ఇస్తారు. ఇందులో దేశం పైన దాడి జరిగితే తమను తాము ఎలా కాపాడుకోవాలో రాసి ఉంటాయి. ఈ చైనా నుంచి తైవాన్ దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తైవాన్లో ప్రజెంట్ పాపులేషన్ 2.3 crores వరకు ఉంటారు అండ్ వీళ్ళ జీడిపి దాదాపు $774 బిలియన్. అంటే ఈ చిన్న దేశం తైవాన్ జీడిపి పాకిస్తాన్ కంటే కూడా చాలా ఎక్కువ, డబుల్ అని చెప్పవచ్చు. ఈ తైవాన్ తమ టెక్నాలజీకి, ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ టెక్నాలజీకి చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చర్ అయ్యే సెమీ కండక్టర్స్లో 60% తైవాన్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇక అడ్వాన్స్ సెమీ కండక్టర్ విషయానికి వస్తే 90% ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. తైవాన్ చిన్న ప్రాంతమే అయినప్పటికీ వీళ్ళ ఇంపాక్ట్ ప్రపంచం పైన భారీ లెవెల్లో ఉంటుంది. అందుకే నవంబర్ 7వ తేదీన జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన టకాయిచి ఒకవేళ చైనా తైవాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే మేము తైవాన్కి హెల్ప్ చేయడానికి మా ఆర్మీని పంపిస్తాము అని చెప్పింది. ఈమె ఇచ్చిన స్టేట్మెంట్తో తైవాన్ చాలా హ్యాపీ అయిపోయింది. కానీ చైనాలో విపరీతమైన కోపం స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలిసిందే, చైనా రీప్లై ఇవ్వడానికి మన ఇండియా లాగా వెయిట్ చేయదు. అందుకే వెంటనే చైనా జపాన్ ప్రైమ్ మినిస్టర్తో మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి అని బెదిరించింది. మీరు ఇక్కడ చూడవచ్చు, చైనా స్పోక్స్ పర్సన్ డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఒకవేళ జపాన్ తైవాన్ విషయంలో తమ మిలిటరీని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని మేము యాక్ట్ ఆఫ్ ఇన్వేషన్గా పరిగణిస్తాము, అలాంటప్పుడు చైనా డైరెక్ట్గా జపాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే చైనా జపాన్ని డైరెక్ట్గా బెదిరించింది. బెదిరించడమే కాదు, ప్రపంచం మొత్తానికి ఈ ప్రపంచంలో ఒకటే చైనా ఉంటుంది అండ్ తైవాన్ చైనాలోని భాగమే అని గుర్తు చేసింది. చైనాకి జపాన్కి మధ్య ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి. జపాన్తో మాకు ప్రజెంట్ మంచి రిలేషన్స్ ఉన్నాయి, కానీ జపాన్ ప్రధానమంత్రి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చైనా క్లియర్గా చెప్పింది. చైనా గత కొన్ని సంవత్సరాలుగా భారీగా డెవలప్ అయింది. అక్కడి ప్రజలు భారీ లెవెల్లో డబ్బు సంపాదించుకున్నారు. ఆ దేశంలో ధనవంతుల సంఖ్య పెరిగింది. అందుకే చైనా ప్రజలు హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే జపాన్కి వచ్చే విదేశీ టూరిస్టుల్లో ఎక్కువగా చైనా వాళ్ళే ఉంటారు. ప్రతి సంవత్సరం దాదాపు 75 లక్షల మంది చైనా టూరిస్టులు జపాన్కి వెళ్తారు. పైగా కొత్త సంవత్సరం రాబోతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలామంది చైనీయులు జపాన్కి వెళ్తారు. అయితే ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్తో చైనా గవర్నమెంట్ తమ ప్రజల్ని జపాన్కి వెళ్ళకండి అని చెప్పడంతో దాదాపు 5 లక్షల మంది వెంటనే తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. చైనాకు చెందిన ఎయిర్లైన్స్ కూడా డిసెంబర్ 31 వరకు మీరు మీ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ ఇస్తామని ప్రకటించింది.
చూసారా, చైనా ప్రజల్లో తమ దేశం పట్ల దేశభక్తి ఎంతగా ఉందో. ఇక జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే, ఎందుకో ఈమె స్టేట్మెంట్ వెనకాల అమెరికా ఉన్నట్టుగా అనిపిస్తుంది. జపాన్ గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, జపాన్ పైన అమెరికా 2 న్యూక్లియర్ బాంబులు వేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం పైన కూడా ఈ విధంగా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయలేదు. అమెరికా వేసిన న్యూక్లియర్ బాంబులతో జపాన్ అల్లకల్లోలమైపోయింది. ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎంత ప్రమాదకరమైనవో జపాన్ ప్రజలకు క్లియర్గా తెలిసింది. దాంతో వాళ్ళు తమ పైన బాంబులు వేసిన అమెరికాతోనే సంధి చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ప్రజెంట్ జపాన్ని కాపాడే పూర్తి బాధ్యత అమెరికాది. జపాన్ తమ దేశంలో సొంత మిలిటరీ ఏర్పాటు చేయలేదు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి అడ్వాన్స్ వెపన్స్ టెక్నాలజీ పైన కూడా వీళ్ళు పనిచేయలేదు. నిజానికి అడ్వాన్స్ టెక్నాలజీకి జపాన్ చాలా ఫేమస్, కానీ వాళ్ళు వెపన్స్ టెక్నాలజీని ఎప్పుడూ డెవలప్ చేయలేదు. అందుకే ఇప్పుడు జపాన్ పైన ఏ దేశం దాడి చేసినా అమెరికా పైన దాడి చేసినట్టే. జపాన్ని ఎటువంటి దాడి నుంచైనా సరే కాపాడే పూర్తి బాధ్యత అమెరికా తీసుకుంది. దానికోసం జపాన్ అమెరికాకి ప్రతి సంవత్సరం కొంత డబ్బుని, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల డబ్బును చెల్లిస్తుంది. అలాగే న్యూక్లియర్ వెపన్స్ విషయంలో జపాన్ తమ దేశంలో 3 పాలసీలను తీసుకువచ్చింది. 1, వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు. 2, ఇతర దేశాల నుంచి న్యూక్లియర్ వెపన్స్ని ఎన్నటికీ కొనకూడదు. 3, ఇతర దేశాల న్యూక్లియర్ వెపన్స్ని తమ దేశంలో ఉంచకూడదు. ఈ 3 పాలసీలను జపాన్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ బాంబుల్ని యూజ్ చేస్తే దేశంలో ప్రజలకు ఏమవుతుందో వీళ్ళకు బాగా తెలుసు, వీళ్ళకు ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. జియో పాలిటిక్స్లో రోజు రోజుకి వైలెన్స్ పెరుగుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం వారం 10 రోజుల్లో ఎండ్ అయిపోతుంది అనుకున్నారు, కానీ గత 3.5 సంవత్సరాల నుంచి ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే మిడిల్ ఈస్ట్లో రోజు రోజుకి పరిస్థితులు వైలెంట్గా మారుతున్నాయి. ఇలాంటి టైంలో కూడా జపాన్ ఇలాగే ఉంటే భవిష్యత్తులో వాళ్ళు తమ దేశాన్ని కూడా కాపాడలేని పరిస్థితికి చేరుకుంటారు. అందుకే ఈ కొత్తగా ఎన్నికైన జపాన్ ప్రధానమంత్రి తమ దేశంలో తీసుకువచ్చిన 3 న్యూక్లియర్ పాలసీల్లో చివరి రూల్ని మార్చాలి అనుకుంటుంది. ఈ రూల్ని చేంజ్ చేస్తే అమెరికా తమ న్యూక్లియర్ వెపన్స్ని జపాన్లోకి తీసుకురావచ్చు. జపాన్లోకి అమెరికన్ న్యూక్లియర్ వెపన్స్ రావడం చైనాకు చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే రేపు అమెరికాకు చైనాకు మరింత చెడితే అమెరికా జపాన్లో ఇన్స్టాల్ చేసిన తమ న్యూక్లియర్ వెపన్స్ని చైనా పైన చాలా వేగంగా ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అమెరికాకు చైనాకు చాలా డిస్టెన్స్ ఉంది, కానీ చైనాకు జపాన్కు ఎక్కువగా డిస్టెన్స్ లేదు. ఎలాగైనా చైనాను కౌంటర్ చేయడానికి, చైనాను కంట్రోల్ చేయడానికి అమెరికా జపాన్ ప్రైమ్ మినిస్టర్ చేత ఈ స్టేట్మెంట్ని ఇప్పించింది అని చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్లు భావిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తైవాన్ని కాపాడడానికి అమెరికా ఏదైనా చేస్తుంది. అలాగే జపాన్ని కాపాడే పూర్తి బాధ్యత అమెరికాది. కాబట్టి తైవాన్ గురించి డైరెక్ట్గా ఇలా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం జపాన్ ప్రైమ్ మినిస్టర్కి ఏమాత్రం లేదు. కానీ ఆమె ఆ స్టేట్మెంట్ని ఇచ్చింది అంటే దాని వెనక ఖచ్చితంగా అమెరికా ఉంటుంది. జపాన్ ప్రధానమంత్రి ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి చైనా తమ ప్రజలకు ఆ దేశానికి వెళ్ళొద్దు అని చెప్పడంతో పాటు ఒకసారి ఈ మ్యాప్ని చూడండి. ఇదిగో ఈ ప్రాంతాన్ని సేన్కాకు ఐలాండ్ అంటారు. ఈ ఐలాండ్ నిజానికి జపాన్ది, కానీ చైనా కూడా దీన్ని మాది అని క్లెయిమ్ చేస్తుంది. ఈ 2 దేశాల మధ్య ఈ ఐలాండ్ విషయంలో గొడవ ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఇప్పుడు చైనా తమ నేవీని, కోస్ట్ గార్డ్ని ఈ ఐలాండ్లోకి పంపింది. ప్రజెంట్ చైనా నేవీ ఈ ఐలాండ్ చుట్టూ తమ వార్షిప్స్ని డిప్లాయ్ చేసి ఉంచింది. ఈ ఐలాండ్ తైవాన్కి చాలా దగ్గరగా ఉత్తర భాగంలో ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ చైనా జపాన్కు చెప్పదలుచుకుంది ఏమిటంటే, నువ్వు తైవాన్ని కాపాడడం కాదు, ముందు నీ ఐలాండ్ని కాపాడుకో అని చైనా తమ నేవీని సేన్కాకు ఐలాండ్కి పంపి జపాన్కి సవాలు విసిరింది. చైనా జపాన్ మధ్య ఈ గొడవ స్టార్ట్ అవ్వడంతో చైనా ఏమో తమ ప్రజల్ని జపాన్కి వెళ్ళకండి అని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. జపాన్ కూడా ఏమీ తక్కువ కాదు, వాళ్ళు కూడా తమ ప్రజలకు చైనాకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అంటూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. అలాగే ఇప్పుడు చైనా ఏకంగా జపాన్ సినిమాల్ని కూడా బ్యాన్ చేస్తుంది. చైనా జపాన్ ప్రజల మధ్య ఆన్లైన్ డిజిటల్ వార్ కూడా స్టార్ట్ అయింది. మనం ఈ డిజిటల్ వార్ఫేర్లో కాస్త స్లోగా ఉన్నాం.
ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించినప్పటికీ ప్రపంచానికి మేమే గెలిచాము అని నమ్మించడంలో పాకిస్తాన్ గెలిచింది. ఇప్పుడు చైనా జపాన్ మధ్య చాలా బ్రూటల్ లెవెల్లో ఆన్లైన్ డిజిటల్ వార్ఫేర్ నడుస్తుంది. ఒకరిపైన ఒకరు మేమ్స్ వేసుకుంటున్నారు. చైనా జపాన్ని ట్రోల్ చేస్తే జపాన్ వాళ్ళు చైనాని బ్రూటల్గా ట్రోల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చైనా ఎంత బెదిరించినా జపాన్ వెనక్కి తగ్గట్లేదు. వీళ్ళు మేము ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోము అని ఖరాఖండిగా చెప్పేశారు. ప్రజెంట్ రోజు రోజుకి చైనా జపాన్ మధ్య పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. మెల్లగా ఈ సిచ్యువేషన్ యుద్ధానికి దారితీస్తుందా అంటే నో, అంతవరకు వెళ్ళదు అనుకుంటున్నాను. బై ద వే, జపాన్ ఇదంతా కావాలని చేయట్లేదు. వాళ్ళ వెనక అమెరికా ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఏ చెత్తపడి జరిగినా దాని వెనకాల అమెరికా ఉంటుంది. బంగ్లాదేశ్ నాశనం అవ్వడం వెనక అమెరికా హస్తం ఉంది. నేపాల్ వెనక కూడా అమెరికా హస్తం ఉంది. ఇజ్రాయెల్ గాజా విషయంలో కూడా అమెరికా హస్తం ఉంది. రష్యా యుక్రెయిన్ విషయంలో కూడా అమెరికా హస్తం ఉంది. ఇలా ప్రపంచంలో జరిగే ప్రతి గొడవ, ప్రతి యుద్ధం వెనుక అమెరికా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరిగినా బెనిఫిట్ అమెరికాకే జరుగుతుంది. కారణం, యుద్ధం ఎక్కడ జరిగినా వీళ్ళ వెపన్సే భారీగా అమ్ముడవుతాయి. అమెరికా యుద్ధాల నుంచి విపరీతంగా డబ్బు సంపాదిస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు ఎప్పుడైతే గ్రహిస్తాయో అప్పుడే అమెరికా పతనం మొదలవుతుంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. జపాన్ అండ్ చైనా మధ్య జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ అమెరికా ఏం ప్లాన్ చేసి ఉంటుంది? ఒకవేళ యుద్ధం జరిగితే జపాన్ చైనాను తట్టుకోగలదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.